కేవలం నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడి వల్లే బ్రతికావు, నీ పాప కూడా అలానే బ్రతుకుతుంది, పాప అని బాబా అని ఎవరైనా సరేనమ్మా, నువ్వు ముందుగా స్కానింగ్ తీపించేసుకున్నావు అన్న ఆలోచన నీకు రావద్దు అనేసి ఆయన అన్నారు. ఆయన అన్న తర్వాత మా అత్తయ్య వాళ్ళు వేరే మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆమె ఉంటుంది డాక్టర్ గారు, ఆమె దగ్గరికి పంపించారు. ఆమె ఏమో విజయవాడ పంపించింది. విజయవాడ పంపిస్తే వాళ్ళు విన్స్ హాస్పిటల్లో వెళ్ళినంటనే వద్దమ్మా, ఇప్పుడు నీకు అబార్షన్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ టైంలో నీకు అసలు అది చాలా రిస్క్, మేమే కాదు ఎవరైనా రిస్క్ అనే చెప్తారు, నువ్వు ఈ టైంలో నువ్వు పెట్టను కండం అనేది అసాధ్యం అనేసి అన్నారు. లేదండి నేనైతే అబార్షన్ చేయించుకోను, ఎంతమంది చెప్పినా నేనైతే విన్ను, నేను ఇలాగే మాట్లాడాను, నేనైతే తీపించుకోను సార్, మీరు ఎన్నన్నా నేను అబార్షన్కి అయితే రెడీ అవును అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఒకసారి రిపోర్ట్స్ అన్నీ చూపించండి అంటే, అమ్మ నువ్వు ఈ టైంలో బిడ్డను కనాలని అసలు ఎలా అనుకుంటున్నావు, బ్రతకాలనుకుంటున్నావా చనిపోవాలనుకుంటున్నావు అని అడిగారు. అంటే లేదని నేనైతే పాపను కానీ బాబుని కానీ ఎవరినైనా కంటాను, కనుకుంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, కనీసే చచ్చిపోతాను అని అంటూ అంటే, నువ్వు ఇలాగ అంటున్నావు, ఒకవేళ కంటే ఆ బేబీ ఎలా పుడుతుందో తెలుసా నీకు, గుడ్డిగానో అవుటిగానో ఏదో ఒక రకంగా హ్యాండిక్యాప్డ్ బేబీకి నువ్వు జన్మనిస్తావు, ఏ బేబీ అయినా బాగోదు, అసలు హ్యాండిక్యాప్డ్ బేబీయే పుడుతుంది నీకు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదు సార్ నాకు బేబీ చక్కగా పుడుతుంది, నేను నమ్ముకున్న దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు అనేసి అన్న తర్వాత వాళ్ళు నువ్వు వద్దన్నా సరే 4వ నెలలో మేము నీకు స్కానింగ్ తీస్తాం, మీ ఇంటికి వచ్చాయా సరే నీకు ఎలాగైనా స్కానింగ్ తీస్తాం, బేబీ బాగుంది అంటేనే ఉంచుతాం, బాగాలేదు అంటే నువ్వు వద్దన్నా ఆ బేబీకి అబార్షన్ చేయాల్సిందే అని అన్నారు. అన్న తర్వాత భయం వేసి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మేము న్యూరాలజీలో చూపించుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అంటున్నారు సరే అంటే, నువ్వేం భయపడకమ్మా, నువ్వు ఎలాగైతే బ్రతికావో నీకు పుట్టబోయే బేబీ కూడా అలానే బ్రతుకుతుంది అని చెప్పేసి ఆయన మాకు ఇలా చెప్పాడు. చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే పెనుమనేని అని మాకు అక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళైతే అసలు వద్దు ఈ టైంలో వద్దు అని చాలా ఫోర్స్ చేశారు, కానీ నేనైతే వెళ్ళలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఏమవుతుందని చాలా టెన్షన్ పడేవాళ్ళు. చాలా నొప్పి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా తలనొప్పి వచ్చేసేది, లోపల బేబీ కదిలేటప్పుడు చాలా చాలా విపరీతమైన నొప్పి వచ్చేది. చెప్తే ఎక్కడైనా అబార్షన్ చేయించేసుకోమంటారేమో తీపించుకోమంటారేమో అని అసలు చెప్పేదాన్ని కాదు. ఎంత నొప్పి అంటే బిడ్డ లోపల కదిలేటప్పుడు చాలా భయంకరమైన నొప్పి వచ్చేది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇలా చెప్తే, అమ్మ నువ్వు ఉంచుకుంటాను అని చెప్పేసి, నువ్వు ఇలాగన్నా ఇప్పుడు తలనొప్పి వస్తుంది ఏదైనా అయితే నన్ను కూడా అంటారు అనేసి ఆయన అంటే, అసలు ఆయన కూడా చెప్పేదాన్ని కాదు, చాలా చాలా తలనొప్పి వచ్చేసి అసలు నేను బిడ్డను కానీ చచ్చిపోతానా లేదంటే బిడ్డకు అనుకున్నగా చనిపోతానా అని ఏదో టెన్షన్ వచ్చేసేది. హాస్పిటల్లో వెంటనే 12 రోజుల ముందే జాయిన్ చేసుకున్నారు నన్ను. జాయిన్ చేసుకుంటే బాడీలో మెడిసిన్ ఎక్కువైపోయి బాడీ మొత్తం అసలు కత్తులతో కోస్తే ఎలా అయిపోయిందో అలా అయిపోయి వైట్గా పసలా కారింది బాడీ మొత్తం. అసలు పైనుంచి కింద వరకు కోసుకుంటే ఇలాగ కట్ చేస్తే ఎలా వస్తుందో అలా అయిపోయి బాడీ మొత్తం అందులోంచి చీములాగా వచ్చేసేది. మా అమ్మగారు టెన్షన్ పడిపోయి అందరు చాలా టెన్షన్ పడ్డారు. నాకు కూడా అలాగే అనిపించేది, ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి అనుకుంటే, వాళ్ళేమో బాడీ స్కిన్కి సంబంధించిన డిసీజ్ ఏమో అనుకొని డెర్మటాలజీ వాళ్ళని పిలిపించి చూపిస్తే 2-3 టెస్టులు చేసినా ఎంతైనా ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు, మందులు వేసి కొలితే అది ఎక్కువైపోతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. బాడీ మొత్తం పై నుంచి కింద వరకు లోపల నుంచి అసలు వాటర్ లాగా రసిలాగా కారుతూనే ఉంది. అప్పుడు డెర్మటాలజీ వేరే హాస్పిటల్ నుంచి ఒక ఆమె తీసుకొని వస్తే, ఇది స్కిన్కి సంబంధించింది కాదమ్మా, ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఏవైతే ప్రాబ్లం ఉందో అవి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి, అసలు ఏంటనేది తెలిస్తేనే అసలు ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది అని అంటే, అవన్నీ చూసిన తర్వాత ఈ పాపకి బాడీలో మెడిసిన్ పవర్ ఎక్కువగా ఉంది, బాడీ స్టెరైల్ మోడ్కి అయిపోయింది, స్కిన్ చాలా డెలికేట్గా ఉంది, నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా కష్టమే, ఆపరేషన్ చేసిన తర్వాత ఈ స్కిన్ కుట్లు ఎలా వేస్తారు, ఆ కుట్లు వేసే దగ్గర కూడా స్కిన్ మొత్తం కట్ చేసినట్టు అయిపోయింది, ఇప్పుడు ఎలా కుట్లు వేస్తారో అసలు అది వీలవదు, డెలివరీ ఎలా చేస్తాం, వేరే హాస్పిటల్కి పంపించేసండి, డబ్బులు పెట్టుకున్న ఆ పిల్ల ఎలాగో అసలు ఏం చేయలేము మనం అని అన్నారు. అంటే మేము ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకుంటున్నాం కదా మేడం, మీరే ఏదైనా చేయండి అని చెప్పేసి వాళ్ళని అడిగితే, వాళ్ళేమో ముందు మెడిసిన్ ఆపేసండి, ఇప్పటికే మెడిసిన్ పవర్ ఎక్కువైపోయింది కదా, మెడిసిన్ ఆపేయండి అనేసి మెడిసిన్ ఆఫ్ చేసిన తర్వాత అది ఆ స్కిన్ని అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక
ఇప్పటికి డెలివరీకి చాలా టైం అయిపోయింది. నాకు 15 రోజుల ముందే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ డెలివరీ అయిపోయింది. నా ఒక్కదానికి డెలివరీ అవ్వలేదు. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, డెలివరీ అవ్వట్లేదు ఏంటని. చాలా బాధేసేది. నేనేమో వాళ్ళతో అన్నాను, నన్ను చంపేసినా పర్వాలేదు, లోపల ఉన్న బేబీని తీసి ఇచ్చేసేయండి అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ వచ్చేవాళ్ళు, సాయంత్రం మార్నింగ్ వచ్చేవాళ్ళు. వాళ్ళతో చెప్తే నువ్వేం టెన్షన్ పడతామా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏదో చేస్తాను కదా అన్న తర్వాత ఒక ఎనస్థీసియా ఇచ్చే మేడం వచ్చింది. ఏదో ఒకటి చేద్దాము, లోపల బేబీ కూడా ఇబ్బంది అయిపోతుంది, ముందు ఆపరేషన్ చేసేద్దాము అని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ చేసేసే ముందు నార్మల్ డెలివరీకి ట్రై చేద్దామని నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇస్తే ఎంతైనా నొప్పులు రావట్లేదు. ఈ రోజు నొప్పులకి ఇంజక్షన్ ఇచ్చారు, ఈ రోజు అంతా చూస్తున్నాను నొప్పులు రావట్లేదు. రేపు మార్నింగ్ ఇచ్చారు, రేపు మార్నింగ్ ఇచ్చినా రావలేదు. మధ్యాహ్నం ఇస్తే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల చిన్న చిన్నగా నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్న టైంలో ఒక సైడ్ అసలు ఈ తలకి ఇటు సైడ్ ఇది స్పర్శ లేదు. స్పర్శ లేకపోతే ఏంటి నాకు స్పర్శ రావట్లేదని అక్కడ ఎనస్థీసియా ఇచ్చే మేడం గారితో చెప్పాను. ఇలా నాకు ఇటు సైడ్ ఈ ఎడం వైపు అసలు స్పర్శ రావట్లేదండి, తెలియట్లేదు అని అంటే అర్జెంటుగా లేబర్ రూమ్లో ఏదైనా కేసు ఉందా అంటే కేసు ఉంది మేడం అంటే తొందరగా చేయమనండి, ఇక్కడ ఏదో కొంచెం తేడాగా ఉంది, ఆ పిల్లకి అసలు స్పర్శ లేదు, ఎంత టచ్ చేసినా స్పర్శ తెలియట్లేదు అనేసి వెంటనే నాకు ఎనస్థీసియా ఇచ్చి మేడం వచ్చేసి అమ్మ నువ్వేం టెన్షన్ పడదు అని చెప్పేసి ఆపరేషన్ చేసేస్తున్నాము, నువ్వేం టెన్షన్ పడక ప్రార్థన చేసుకో, నువ్వు దేవుని నమ్ముకుంటున్నాను అన్నప్పుడు ప్రార్థన చేసుకో అని అంటే ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటి ఏమవుతుందని టెన్షన్ వచ్చేస్తుంది. నేను నాకు ఏమైనా పర్వాలేదు, కొంచెం బేబీ కొంచెం సేఫ్గా బయటకు వస్తే చాలు అనుకునేదాన్ని. అనుకునే టైంలో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిన తర్వాత దేవుడిని స్థుతిస్తూనే ఉన్నాను. ఎస్సీగా అని స్థుతిస్తూనే ఉన్నాను. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఆపరేషన్ చేసిన ఎనస్థీసియా ఇచ్చినా సరే నిద్ర వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. అసలు పడుకోకమ్మా, అసలు నీ కండిషన్లో మేము ఆపరేషన్ చేయలేము, నువ్వు పడుకుంటే ఏదైనా అయినా మా మీదకి వస్తుంది, వద్దామా పడుకో కానీ ఆపరేషన్ చేతిలో చెప్తుండే నేను స్థుతిస్తూనే ఉంటే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు కూడా కొంచెం పర్వాలేదు కానీ బాగా నొప్పి వచ్చేసేది. 2 రోజులకో 3 రోజులకో కుట్ల దగ్గర నీళ్ళకి వచ్చేసి మళ్ళీ కుట్ల దగ్గర అదే స్టేజ్లో కోసిపోయినట్టు కుట్ల దగ్గర చీమ పట్టేసి చాలా దారుణంగా అయిపోయింది. కుట్లు ఇప్పడానికి కూడా అయ్యేది కాదు. కుట్లు ఇప్పడానికి వెళ్ళేటప్పుడు అయితే అసలు వాళ్ళు చూసి ఎలా ఇప్పాలి ఏంటిది మెహనం అసలు ఏం అర్థం కావట్లేదని అక్కడ ట్రైనింగ్ డాక్టర్స్ ఉంటే ఇది ఒక కేసు, ఇది డిఫికల్ట్ కాబట్టి ఇలాంటి దాని మీదే మీరు నేర్చుకుంటే తొందరగా వస్తుందని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ చూస్తుంది కానీ కుట్లిస్తుంటే వాళ్ళేమో అసహ్యపడిపోయి చిరాకు పడిపోయి అసలు నన్ను ముట్టుకోవడానికి కూడా వాళ్ళు చిరాకు పడేవాళ్ళు. అంతలాగా నా బాడీ అయిపోయింది ఆ టైంలో. అసలు చాలా ఇలా నన్ను అంతలా అసహించుకుంటే ఏంటి నన్ను ఇంతలా అసహించుకుంటున్నారు అని చెప్పేసి నా బతుకు మీద నాకు అసలు చాలా వ్యక్తి కలిగేది. ఏంటి 2 సంవత్సరాల నుంచి అది ఎక్కడికైనా సరే అలాగే చదువుతానని చెప్పేసి అనుకున్నాను. కుట్లు ఇప్పిన తర్వాత కూడా అక్కడ కుట్లు ఇప్పేసిన తర్వాత కూడా స్కిన్ అంతా చీమలో కలిసి వాటర్లాగా అయిపోయేది. అసలు బేబీకి పాలు వచ్చాయి ఇవ్వకూడదా, అసలు ఏంటి పిల్లలు కనేస్తే నాకు ఏదైనా అయితే అసలు నా కూతురు పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ పడతాను. కానీ దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేసి మేము ఇందరి మధ్యలో కూడా ఇలా నిలబెట్టాడు. నా కూతురు మేమందరం ఇక్కడ నిలబడి ఉన్నామంటే కేవలం దేవుడి కృప వల్ల మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. అసలు చనిపోతానని నా అన్నట్టు దేవుడు బ్రతికించి నాకు ఒక బహుమానంగా నాకు పెట్టినిచ్చాడు. దాన్ని దేవుడికి నేను ఇది గొప్ప కార్యం చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్షులు దేవుడు జీవించుకున్నారు. అద్భుతమైన మేలు చేసిన ప్రభుకి చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రాలు చెప్తామా? బిర్యానీ ఉంది గట్టి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా.